ఇప్పుడైతే మూత పెట్టి 10 minutes అవుతుంది ఫ్రెండ్స్. మూత తీసి చూద్దాం ఎట్లుందో. చూడండి ఫ్రెండ్స్, చికెన్లోని వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తక్కువ ఆయిల్తో ఫ్రై చేసుకుంటే హెల్దీ కదా. సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదు ముక్క అనేది. సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎన్ని వాటర్ వచ్చాయో? ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుతూ ఉండాలి, అలాగని వదిలేస్తే మళ్ళీ మాడిపోతుంది. జాగ్రత్తగా కలుపుకుంటూ ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత తెరిచి చూద్దాం ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ఇంట్లో చేసుకున్న గరం మసాలా, చికెన్ మసాలా, ఇప్పుడు వీటన్నిటికైతే కలుపుకున్నాం ఫ్రెండ్స్. వీటన్నిటిని ఇప్పుడు బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బాగా కలుపుకున్నాను. ఒక్క 5 minutes కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ అంతా పైకి తెలిసింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, చిలుగలుగా చేసుకున్న పచ్చిమిరపకాయలు, అంతే ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీతో టేస్టీగా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. డీప్ ఫ్రై కాకుండా ఇట్లా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. డీప్ ఫ్రై చేసుకుంటే హెల్తీకి అంత మంచిది కాదు ఫ్రెండ్స్. అందుకని మేము ఇట్లే చేసుకుంటాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.